హాయ్ అండి, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో ఉగాది కొత్త సంవత్సరము భోజనం అయితే చేశాను. అందరికీ చూడండి, ఈరోజు అయితే భోజనాలు అయితే చూపిస్తాను. ఇదిగోండి, భక్ష్యాలు చేసుకున్నాము. భక్ష్యాలు ఉగాదికి చాలా ఇంపార్టెంట్. అసలైనది ఉగాది పచ్చడి. చూడండి, ఉగాది పచ్చడి చేశాను. అలాగే ఇదిగోండి మునక్కాయల రసం, ఇది పెరగన్నం అండి. ఇంకా మామిడికాయ పప్పు, ఇది వంకాయ కూర, ఇంకా ఇది మామిడికాయ చిత్రాన్నం. చూడండి, మామిడికాయతో చిత్రాన్నం చేశాను. ఇంకా అన్నం అండి. ఈరోజు అయితే కన్నా ఇవే మా భోజనాలు. మేమైతే ఇప్పుడు గుడికి నైవేద్యం తీసుకొని గుడికి వెళ్తున్నాము. చేయి ఇది కూడా కొట్టియాలా టెంకాయ? మూడవుతాయి కదా, మూడవుతాయి. ఇది పండగ అయిపోయిన మంగళవారం అండి. చూడండి, అన్నం అయితే వండినాను. అమ్మవారికి పెరగన్నం తీసుకుపోతున్నాము నైవేద్యము. అలాగే కోడిని కూడా తీసుకెళ్తున్నాము. ఉప్పు లేకుండా పెరగన్నం కలుపుతానండి. కలిపి ఉల్లిగడ్డలు పెట్టి దాని మీద అట్లా బాక్స్లో కలిపి తీసుకొని పోతాము. ఈరోజు అయితే కన్నా మంగళవారం రోజున, మంగళవారం అనే కాదు, మేము సోమవారం తినమన్నమాట. అందుకని మళ్ళీ మంగళవారం పెట్టుకున్నాము. అమ్మవారికి కూడా శుక్లమ్మకి ఇష్టం కదా, అందుకని కోడిని అయితే రాత్రే తెచ్చి పెట్టుకున్నాము. ఇదిగోండి, పెరగన్నం అయితే కలిపేస్తున్నాను. పెరగన్నం కలిపేసేసి ఉప్పు లేకోకుండా కలుపుకొని పెట్టేసుకొని అమ్మవారి గుడికి తీసుకెళ్తాను అనమాట. మాకైతే కన్నా కోడి పుంజని నాటు కోడి అనమాట. ఇది చాలా అంటే పుంజు కోడి మగ కోడి బాగా కాళ్ళు కడిగి బొట్టు పెట్టేసేసి దానికైతే కంకణం పూలు కట్టేసి తీసుకొని పోతున్నాం గుడి దగ్గరికి. అయితే కన్నా చూడండి, మా మడిదైతే పట్టుకున్నాడు. కోడిని తీసుకెళ్ళి కోసుకొని అమ్మవారికి పెరగన్న నైవేద్యం పెట్టుకొని తీసుకొని వస్తామండి. ఈరోజు అయితే పండగ అయిపోయిన మరుసటి రోజు అనమాట. ఇట్లా చేసుకుంటాం మేము. సోమవారము నాన్ వెజ్ తినం అనమాట. అందుకని మంగళవారం బాగుంటుంది అమ్మవారికి, చల్లని తల్లి కదా, అందుకని అనుకున్నాము.